మంచినీళ్ళు నింపుతున్నావు అంటే మంచినీళ్ళు కాదు, డ్రైనేజ్ వాటర్. నా ఉప్పల్ చెరువు కడిపో, ముక్కు మూసుకొని పోతావు. నా షెఫిలిగూడ చెరువు పో, ముక్కు మూసుకొని పోతావు. నా హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తానని మా ముఖ్యమంత్రి అన్నాడు, ముక్కు మూసుకొని పోతావు. అంటే నీ మురికి నీళ్ళు నింపి దోమలకు, ఈగలకు, గుర్రపు డెక్కకు, కంపు వాసనకు, మా అనారోగ్యానికి కారణమైతే మా భూములు మునగాలని చెప్పి కోరుకుంటున్నా ప్రజలు. ఒకవేళ నిజంగానే నువ్వు అంటే నేను ఇంతమంది చెప్పాడుగా, కాలువల కోసం ఎట్లయితే నీకు భూమి అక్కరిందో అక్వైర్ చేయి. నెంబర్ 2, చెర్లలో కూడా పట్టా, నాట్ గవర్నమెంట్ ల్యాండ్, నాట్ ఏక్సాల్ పట్టా భూమి, ఏక్సాల్ పట్టా భూమి మాట్లాడతాడు. శాశ్వతంగా ఎవరైతే పక్కా పట్టా భూములు ఉన్నాయో సమాజ హితం కోసం నువ్వు చెరువు కావాలంటున్నావు కాబట్టి ఆ భూమిని కూడా అక్వైర్ చెయ్యి. చేస్తలేవా? ఇలా ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు చేస్తలేవా? ఇస్తలేవా? నాకు తెలిసి మొత్తం హైదరాబాద్ అన్ని చెరువుల కలిపితే కూడా 2,000 ఎకరాలు 3,000 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. ఒక ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు చేసింది అన్నాడు ఆయన. అక్వైర్ చేసినాడేమో కోదండరెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడిందంటే, ఎట్లా తీసుకుంటారు రైతుల భూములు, ఎవడబ్బా సొమ్మని తీసుకుంటాడు, ఎట్లా ఇస్తావు ఆ కంపెనీలకు, డ్రగ్స్ కంపెనీలకు, వాడికి ఒక కెపాసిటీ ఉందా కొనుక్కోవడానికి అన్నావు. మరి నువ్వేం చేద్దాం, పెద్ద నగరమే కడతాడు అక్కడ, ఎవడబ్బా సొమ్మని కడతావు నువ్వు? నగరం కడితే ఇగో నేను 1 ఎకరం భూమి కొనుక్కుంటా, ఆడే ధర ఎంత ఉందో కొనుక్కుంటా, నువ్వు కొనుక్కో. నీకు గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పనిచేస్తాను, కొనుక్కో, ల్యాండ్ అక్వైర్ చేసుకో, కొనుక్కో, చేసుకో. కానీ ఎంత దుర్మార్గం అంటే, తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పుకోరుతున్నా, నేను ఆలోచన చేయమని చెప్పుకోరుతున్నా. నేను చాలామంది చెప్పాలంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒకటి ఒకటే మాట్లాడుతారు. భారతీయ జనతా పార్టీ చట్టబద్ధంగా నడవాలని కోరుకుంటుంది, చట్టబద్ధంగా. రెండోది కోరుకుంటుంది, పేదల బతుకుల్లో మట్టి కొట్టద్దని కోరుకుంటుంది. మూడోది కోరుకుంటుంది, అక్రమ నిర్మాణాలకు, అక్రమ ఈ పనులకు కారకులు ఎవరో నికుతి లిస్తి పనిష్మెంట్ వాళ్ళ దగ్గర రికవరీ చేయి. నీకంటే దమ్ముంటే ఇంతమంది చెప్పినట్టుగా మా వాళ్ళు వీళ్ళు తప్పు చేసిన చెప్పడమే కాకుండా తప్పుకు పనిష్మెంట్ కూడా ఇయ్యి. కానీ నువ్వు ఇట్ల పడి అట్లా చేస్తా అంటే కుదిరేది కాదు. భారతీయ జనతా పార్టీ ఎంత గతంలో 6-7 కాలనీలు వచ్చినాయి. మా మల్కాయిలో వినాయక నగర్ ఉన్నది, మల్కాయిలో వినాయక నగర్ ఉంటుంది. మేము కొట్లాడి తెచ్చినాం. వాజ్పేయి నగరు, అయోధ్య నగరు, దత్తాత్రేయ నగరు, ఇవాళ భగత్ సింగ్ నగరు, ఎన్నెన్ని నగరాలు, ఒక బాలాజీ నగర్. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆనాడు వలస వచ్చి పేదరికంలో మధ్య వాళ్లకు పార్టీ మానవత్వంతో వాళ్ళకు అండగా ఉండి పట్టాలు ఇప్పించారు, 60 గజాల పట్టాలు ఇప్పించారు, ఇల్లు కట్టించారు. భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా పేదల పక్షాన ఆనాడు దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టినా కూడా భరించారు. మేము కాలనీలు కట్టించాం. ఇంతకుముందు మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా, మా మల్లారెడ్డి గారు అనేక చెప్తూ ఉంటాడు ఎప్పుడు పోతే. ఎన్టీఆర్ కాలనీ ఇక్కడనే ఉంటుంది, మా రంగాన దగ్గర ఎన్టీఆర్ కాలనీ ఉంటుంది. అంటే ఇందిరమ్మ కాలనీ, ఈ మా యాంజాలు ఉంటుంది మల్లెల కాలనీ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఈ పేదోళ్ళ గుడిసెలు సేఫ్గా ఉంటాయని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. ఇందిరమ్మ నగరు, రాజీవ్ గాంధీ నగరు, సంజయ్ గాంధీ నగరు, నెహ్రూ నగరు, రోలా మిస్త్రీ నగరు, వాజ్పేయి నగరు, ఇట్లా పెట్టుకుంటారు. నేను అంటున్నా, నేను పత్రికా యాజమాన్యాలకు, నా టీవీ యాజమాన్యాలకు నేను కోరుతున్నా, మీరు వీళ్ళు చెప్తున్నారో మేము ఎవరి జోలికి పోతలేము, మేము ఎవరిని ఇబ్బంది పెడతా ఉంటారా, మీరు ఆ కాలనీలకు, నేను ఇంతకుముందు చెప్పిన అస్మత్పేట చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గరికి, నా ఫాక్ సాగర్లో ముంపుకు గురవుతున్నటువంటి చెప్తున్నటువంటి ప్రజల దగ్గరికి, మా అలవాళ్ళ ప్రజల దగ్గరికి, మా కుక్కడపల్లి చెరువుల దగ్గరికి రా, మాట్లాడదాం. కానీ
మీరేదో ఆహా ఓహో ఇదేదో ఇప్పుడే పుట్టుకొచ్చినట్టుగా ధర్మం ఇప్పుడు 4 పాదాల మీద ఇంతకుముందు ఒంటి కాలం మీద ఉన్నట్టుగా ఈయన రాగానే 4 పాదాల మీద నడతా చెప్పి కనుక చేస్తే కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతున్నాను. జాగీర్ కాదు ఇది. ఎప్పటి వరకు ఇది నడుస్తుంది? ప్రజలకు అర్థం కానంత వరకు నడుస్తుంది బిడ్డ. ప్రజలకు అర్థమైతే బంగ్లాదేశ్లో ఏమైంది? ప్రజలకు అర్థమైతే శ్రీలంకలో ఏమైంది? పాలకులు చరిత్ర నిర్మాతలు కాదు. పాలకులు అధికారం ఉన్నంత వరకు గొప్పలుగా కనబడతారు, కానీ ప్రజలకు నచ్చనాడు తిరుగుబాటు చేసినాడు పేక మెడలు కూలిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. గుర్తుపెట్టి ప్రజలను రెచ్చగొట్టకండి. పేద ప్రజలతో ఆకలితో పెట్టుకుంటే గోక్కుంటే గతంలో ఎవరికి ఏం వినపడం చేసిందో ఇలా అది చేస్తారు. ఇవాళ గతంలో ప్రభుత్వం గిట్లే చేసింది. అహంకారపూరితంగా ఎవరి మాటలు వినలే, ఎవరి కేర్ చేయలే. అయ్యప్ప సొసైటీ 2014లో కూడగొట్టు మొదలుపెట్టిండ్రు. ఆనాడు అక్కడున్న కట్టాలు 40-50%. ఇవాళ మరి కూడగొట్టినటువంటి ఆ ప్రభుత్వం ఏంది మొన్నదాకా ఇవాళ 80% కట్టాలని మీరు చూడండి అక్కడ పోయి. ఇవాళ దేనికి ఆనాడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద బిల్డర్లు అంతా కూడా ఇప్పుడు నువ్వు కూడగొట్టినంత చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు నువ్వు ఒక్కటి నుండి చెప్పినావు. పల్లం రాజు వాళ్ళ తమ్ముడు ఒకటి చెప్పినావు, ఇంకేదో భాస్కర్ రావు చెప్పినావు, ఇంకేదో ఎన్నికల మీద చెప్పినావు. మాకేం అభ్యంతరం లేదు. మేము ఎవ్వరికి కొమ్ము మా చరిత్ర, మా 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా పేదవాళ్ళకు అన్యాయం చేస్తే చీల్చి చెండాడే చరిత్ర. ఎవరు గులాంగిరి చేసే చరిత్ర కాదు బిడ్డ. గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యూజ్లెస్ మాట్లాడితే నడుతుందా? ఇవాళ మేము ఉంటున్నాం చిన్నవి ఎక్కడో అమ్ముకొనిపోయా, ఎవరో బిల్డర్ కట్టే ఇవాళ మామూలు 5,000 రూపాయలకు 10,000 రూపాయలకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుంటున్నాను. నువ్వు కూల్చేస్తా అంటున్నావు. ఏం నీ జాగిరా? తే లెక్క తీ, అందరికి లెక్క తీసి కంపెన్సేషన్ కట్టు ఇవ్వు. నేను మన మూసినది ప్రక్షాళన ముందు మొట్టమొదటి చేయాల్సిన పని నువ్వేదో 15,000 ఇళ్ళు 20,000 ఇళ్ళు ఉన్నాయని చెప్పినావు. వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇళ్ళు ఇచ్చిన తర్వాతనే రిప్లేస్మెంట్ చేయాలి. లేకపోతే మొత్తం కూల్చేస్తాం. ప్రభుత్వం దగ్గర పోలీసు ఉండొచ్చు, ప్రభుత్వం దగ్గర దౌర్జన్యం ఉండొచ్చు, కానీ ప్రజలు తలుచుకుంటారు. చిన్నవాడు అనే విషయం మర్చిపోకు. నేను అంటున్నా, ఆ గవర్నమెంట్లో ఇవాళ సీనియర్ మంత్రులు ఉన్నారు. మరి ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో కార్యకర్తలు నాయకున్నారు. వాళ్ళు కూడా అర్థమవుతుంది. మరి ఇవంతా జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారే మొత్తం మీద చేస్తున్నానని చెప్పి అనుకుంటే, ధర్మాన్ని మోసేది ఆయన్నే అని అనుకుంటే మరి మీకు కర్మ. దానికి ఎవరేం చేయలేం. కానీ నేను 4 డిమాండ్ చేస్తున్నా. పేదల ఇళ్లను కూల్చివేస్తే కబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎవరి ఇల్లు కూల్చేయడానికి ప్రయత్నం చేసినా మొట్టమొదటిగా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, చట్టబద్ధంగా చేసుకోవాలి తప్ప ఇంకా చేయదు. 1,00,000 కోట్ల అప్పిచ్చిన బ్యాంకు కూడా వాడు దివాళి తీసి నిలబెడతా అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక 6 నెలల ప్రాసెస్, 7 ప్రాసెస్ ఉంటుంది. ఉరి శిక్ష పడడం కూడా చివరి కోరిక ఉంటుంది. అవి జరగకుండా కనుక చేస్తే మంచి కాదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కోర్టు మెట్లెక్కుతుంది, కోర్టులో న్యాయం కోరుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాల నుండి ఉద్యమాలు చేస్తుంది, ప్రజలు నాయకత్వం వహిస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకు ఇవాళ హైదరాబాద్ ఉంటే పేద ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ ఇవాళ వర్షాలు పడుతున్నాయి పెద్ద ఎత్తున. చాలా దిక్కుల చెర్లలో నీళ్ళు వచ్చి వాగు దాటికి తెలియమని చెప్తున్నారు. అనేక రకాల వ్యాధులకు కూడా రేపు వ్యాపించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఎక్కడికక్కడ ప్రజలకు అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి, ఎక్కడైనా ఆపద ఉంటే ఆదుకోవాలని చెప్పి కోరుతున్నా. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇవాళ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 10 days బ్యాక్ హెచ్చరించింది. పెద్ద ఎత్తున వర్షాలు పట్టేట్టున్నాయని చెప్పి మొత్తం అంటు రోగాలు వ్యాపించే ఆస్కారం ఉంది. కాబట్టి డాక్టర్లు కానీ మందులు కానీ దవాఖానాలను కొంచెం అలర్ట్గా ఉంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇక్కడ గతంలో ఒక సమస్య ఉంది, మళ్ళీ ఇప్పుడు సమస్య ఉంది. శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ పంచాయతీ ఓహో అనేవాళ్ళు అడగ కొంతమంది ఎందుకో కానీ అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇది గొప్ప ప్రగతి